నూతన కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని తెలిపారు. కానిస్టేబుళ్ల శక్తి సామర్థ్యాలు, విభిన్న నైపుణ్యాలకు తగినట్లు అవకాశాలు కల్పించబడతాయన్నారు. ఇక నాగోల్లోని ఓ ఫంక్షన్ హాల్లో నూతన కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు సుధీర్ బాబు. రాచకొండ నుంచి 265 సివిల్, 466 ఏఆర్ కలిపి మొత్తం 731 మంది సెలెక్ట్ అయ్యారు. 9 నెలల పాటు కఠినమైన పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ ని కమిషనరేట్లోని వివిధ స్టేషన్లకు కేటాయించారు. ప్రజల సేవ అందించేది డిపార్ట్మెంట్ ద్వారానే కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ కానీ, మన మేజర్ ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ కానీ, సివిల్ అండ్ స్పెషల్ లోకల్ హాస్పిటల్ ఇష్యూస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం చట్ట ప్రకారం. నేను ఒక్కరిని ఇండివిజువల్ కదా నేను చేయకుంటే ఏమవుతుంది, నేను ఇలా అనుకోలేదు, నా ఉద్యమం అలా ఉంటుంది అనుకుంటాను అనే తప్పు అనుకోవద్దు. మీరు ఒక పోస్ట్లో చేరాలి. ఈ పోస్ట్ డెఫినేషన్ ఏంటి, ఈ పోస్ట్ ఎటువంటి పని చేయాలని మీకు క్లారిటీ ఉంది, దాన్ని తప్పకుండా పాటించండి. ఎస్ రెడీ టు ఇంప్రూవైజ్ ఇట్. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల కిందనో మేము సర్వీస్ చేసినప్పుడు ఉన్నట్టు కానీ అంతకన్నా ఉండేది కానీ చాలా మారింది. చాలా లిబరలైజ్గా, చాలా పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ సిస్టమ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రజలు కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీలో, మీ డ్యూటీస్లో మార్పు వస్తుంది, బాధ్యతల్లో మార్పు వస్తుంది, మీ గౌరవం పెరుగుతుంది, దాని తగ్గట్టుగా మీ యొక్క బాధ్యతలు పెరుగుతున్నాయి. ఆ తగ్గట్టుగా మనకు ఉండాలి. బట్ ద థింగ్ ఇస్, నిజంగా చాలా అంటే చాలా కష్టపడి వచ్చాను. ఒక మనిషికి కావాల్సింది 2 things, దట్ ఇస్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్. లైక్ ఐఎమ్ ట్రైనీ ఫ్రమ్ పిటిసి వరంగల్. సో నాకు ఈ 2 things నేర్పించాను. లైక్ ఐఎమ్ గర్ల్, థింగ్స్ని ఎప్పుడు నేను స్కిప్ చేస్తుంటాను. లైక్ ఐ ఈజీలీ గివ్ అప్, ఏది కంప్లీట్గా చేయను. కానీ పీటీసీ వరంగల్లో మమ్మల్ని ఎంత బాగా ట్రైన్ చేశారంటే, సమ్ టైమ్స్ మనం చూసుకుంటాం కదా, 1 క్లాస్ ఒక టీచర్ ఒక క్లాస్ ఎక్స్ట్రా తీసుకుంటానే అంటేనే అని. ఫస్ట్ ఇప్పుడు సాధించిన దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ గమ్యాన్ని ఫస్ట్ మీరు చేస్తున్న పనిని ప్రేమించండి. తర్వాత మీ గమ్యాన్ని మీరు అనుసరణ ప్రయత్నిస్తూ ముందుకెళ్ళండి. మీరు ఇక్కడ ఆగిపోవద్దు. ఎవరు అందరికీ ఏజ్ ఉంది, అందరు చిన్న ఏజ్ కాబట్టి ఇంకొంచెం మీకు కష్టపడుతూనే ఉండండి.